అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు శశి ఐ లవ్ యూ. ఈ కథని రచించిన వారు రవికుమార్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శశికళ లాన్లో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. శ్రీరామ్ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. రిమోట్తో నిమిషానికి 50 ఛానళ్ళు మారుస్తున్నాడు. మనశ్శాంతి కోల్పోయిన వాడిలా దేని మీద ధ్యాస పెట్టట్లేదు. 5 ఏళ్ల మనవడితో ఆడుకుంటూ ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు రాజశేఖరం. మనవడితో ఆడుతున్నాడే కానీ దృష్టంతా వేళ్ల మీదే ఉంది. కొడుకు కోడలి తీరు కొన్ని వారాలుగా ఇలాగే ఉండటం గమనిస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళు ఇలా ఎడమొహం పెడమొహంలా ఉండటం ఏమాత్రం సహించలేకపోతున్నాడు రాజశేఖరం. పోనీ కొడుకును కానీ కోడలిని కానీ అడుగుదామా అంటే సంసారంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజమే అని సరిపెట్టుకుంటున్నాడు. కానీ వారాలు తడబడి తన కొడుకు కోడలు మాట్లాడకపోవడం, ఒకరికొకరు కనీసం కళ్ళెత్తి చూసుకోకపోవడం రాజశేఖరానికి రుచించట్లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా బద్ధశత్రువుల్లా ఉండటం వాళ్ళకి ఎలా ఉందో కానీ తనకి మాత్రం చాలా బాధగా ఉంది. వాళ్ళని చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు. ఒక్కసారిగా తన ఆలోచనలు రాజశేఖరాన్ని 6 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళాయి. ఆ రోజు రాజశేఖరం ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. తన కొడుకు శ్రీరామ్కి తన చెల్లి జానకి కూతురు వసుంధరతో నిశ్చితార్థం ఏర్పాటు చేశాడు రాజశేఖరం. రాజశేఖరం భార్య లేని కారణంగా తన తరపున తన తమ్ముడు మరదళ్ళని తాంబూలాలు తీసుకోమన్నాడు. శ్రీరామ్ 4 ఏళ్ల వయసులోనే రాజశేఖరం భార్య ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి శ్రీరామ్ని కంటికి రెప్పలా పెంచాడు రాజశేఖరం. మరలా పెళ్లి చేసుకుంటే వచ్చే ఆడది తన కొడుకుని సరిగ్గా చూస్తుందో లేదో అని రెండవ పెళ్లి ప్రస్తావన తేలేదు. వసుంధర అపరంజి బొమ్మలా తయారైంది. వసుంధరని చూసి కన్న తల్లిదండ్రుల కన్నా తానే ఎక్కువగా మురిసిపోయాడు రాజశేఖరం. తన మేనకోడలే కోడలిగా రావడాన్ని ఒక వరంగా భావించాడు. నిశ్చితార్థానికి అందరూ తయారయ్యారు. అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఈ నిశ్చితార్థాన్ని ఒక గొప్ప పండగలా చేసుకుంటున్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో మరింత సంతోషంగా ఉన్నారు. సరిగ్గా తాంబూలాలు మార్చుకునే సమయంలో అందరి చూపులు వీధి గుమ్మం వైపు తిరిగాయి. శ్రీరామ్ తనతో పాటు ఒక తనని ప్రేమించానని, తనని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా మొహమాటం లేకుండా అందరికీ చెప్పేశాడు శ్రీరామ్. అందరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. రాజశేఖరంతో సహా ఎవ్వరికీ నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకొని రాజశేఖరం కొడుకుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒరే, ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఎవరా అమ్మాయి? ఎక్కడి నుండి తీసుకొచ్చావు? ఇంతవరకు వచ్చాక వసుంధర పరిస్థితి ఏంటి అని శ్రీరామ్ కాలరు పట్టుకొని గట్టిగా అడిగాడు రాజశేఖరం. నానా, చెప్పానుగా, ఈ అమ్మాయి పేరు శశికళ. నాతో పాటు ఇంజనీరింగ్ చదివింది. ఇప్పుడు ఇద్దరం ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. వీళ్ళింట్లో కూడా చెప్పాం. సమయం చూసి నీకు చెబుదామనుకున్నా అని చెప్పాడు శ్రీరామ్. అంటే ఇది సరి అయిన సమయం అనుకున్నావా? నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాక నీ కూతురు నాకు కోడలిగా అక్కర్లేదని నా చెల్లితో చెప్పమంటావా? బావే నా మొగుడవుతాడని కలలుగన్న వసుంధరకి నీ బావ మోసం చేశాడని చెప్పనా? ఇప్పుడు నేను ఎలా తలెత్తుకొని తిరగగలను?
అని మళ్ళీ గట్టిగా అడిగాడు రాజశేఖరం. నేను ఎవ్వరినీ మోసం చేయలేదు. ఇంకా చెప్పాలంటే వసుని నేనెప్పుడూ అలా చూడలేదు. మీలో మీరు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. నేను చేసి కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. నేను నీ కొడుకుని నాన్న. నేను ఏ తప్పు చేయలేదు. మనసిచ్చిన అమ్మాయిని వదిలేయమంటారా అని అడిగాడు శ్రీరామ్. తన కొడుకు పేరు శ్రీరామ్ అని కాదు కానీ పేరుకు తగ్గట్టే శ్రీరామచంద్రుడే. తల్లి లేని పిల్లాడని గారాబంగా పెంచిన ఏ రోజు తను గీసిన గీత దాటలేదు. కానీ ఈరోజు తన చెల్లికి ఇచ్చిన మాట ఏమవ్వాలి? మళ్ళీ తన వాళ్ళని ఏ మొగం పెట్టుకొని చూడాలి? అలాగని తన కొడుకు తీసుకొచ్చి కోడలి స్థానంలో ఉంచిన ఈ అమ్మాయికి ఏం నచ్చజెప్పాలి అని రాజశేఖరం మనసులో సతమతమవుతుండగా వసుంధర కలగజేసుకుంది. మామయ్య, బావ చేసిన పనికి నేనేమీ అనుకోవట్లేదు. కానీ బావలాంటి మంచి మనిషి దక్కలేదని చిన్న బాధ ఉంది. ఇందులో నా తప్పే ఉంది. నేను బావని భర్తగా రావాలనుకున్నాను. ఈనాడు బావ అభిప్రాయం తెలుసుకోలేదు. నా మాటను పట్టుకొని అమ్మ నిన్ను అడిగింది. చెల్లెల కోరిక కాదనలేక నువ్వు ఒప్పుకున్నావు. ఇందులో మన ఇష్టాయిష్టాలు ఉన్నాయి కానీ ఎక్కడా బావ ఇష్టం లేదు. ఇంకా బావ ఈనాటి రాముడు కాబట్టి తాను ప్రేమించిన విషయం ఈ విధంగా తెలియజేశాడు. లేకపోతే తనని తీసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింటే మనం ఏం చెయ్యగలం? వాళ్ళ పెళ్ళికి ఒప్పుకో మామయ్య అని శ్రీరామ్ వైపు తిరిగింది వసుంధర. బావా, నన్ను క్షమించు. నీకు చెప్పకుండా నిన్ను నేను కావాలనుకున్నాను, నడిపించాను. నువ్వు కోరుకున్నట్టే శశిని చేసుకొని హ్యాపీగా ఉండు. ఆల్ ద బెస్ట్. బట్ ఐ మిస్ యూ. ఐ ఆల్వేస్ లవ్ యూ బావా అని చెప్పింది వసుంధర. అందరి మనసులు బాధతో బరువెక్కాయి. చెల్లెలి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాడు రాజశేఖరం. ఇక చేసేదేమీ లేక శశికళ తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ళ పెళ్ళి జరిపించాడు. వసుంధర విషయంలో తన తొందరపాటుకు ప్రాయశ్చిత్తంగా మంచి సంబంధం చూసి వసుంధరకి తానే దగ్గరుండి పెళ్లి చేశాడు రాజశేఖరం. ఇది జరిగి 6 ఏళ్లయింది. రాజశేఖరం తన కొడుకు కోడలితో సంతోషంగా ఉంటున్నాడు. పనులన్నీ ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చింది శశికళ. అప్పటికే మంచం మీద పడుకొని ఉన్నాడు శ్రీరామ్ తన కొడుకుతో. చంటి పిల్లాడు నిద్రపోయాడు. ఇన్ని వారాల తర్వాత పెళ్ళాం ముందు నోరు మెదిపాడు శ్రీరామ్. శశి, ఈ సైలెంట్ వారిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల ఏం తప్పు జరిగింది? ఆ రోజు నేను చెప్పింది కరెక్టు, ఈరోజు చెప్పేది కరెక్టే. నా ఫోన్ చూసి నువ్వు అపోహపడ్డావు. వసు ఏదో క్యాజువల్గా ఐ లవ్ యూ అని మెసేజ్ చేసింది. నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నన్ను నమ్ము అని శశికళ చేతులు పట్టుకున్నాడు శ్రీరామ్. ఛీ, నన్ను ముట్టుకోకండి. మీరు నన్ను నమ్మించి మోసం చేశారు. మిమ్మల్ని ఎంత ప్రేమించానో. మీరు నన్ను పెళ్ళయ్యేంత వరకు ప్రేమించారు. ఇదిగో ఇప్పుడు వీడు పుట్టిన తర్వాత నా మీద మోజు తీరిపోయింది. మళ్ళీ మీ పాత ప్రేమను మొదలుపెట్టారు. మొదలు పెట్టడం ఏమిటి? నా పిచ్చి గాని నాతో ఉంటూనే మీ ప్రేమాయణం సాగించారు. పిచ్చిదాన్ని నేను కనుక్కోలేకపోయాను. ఆ రోజు మీరు నన్ను తీసుకెళ్ళి అందరి ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా, ఆ పరిస్థితుల్లో కూడా ఆ వసుంధర మీకు ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడు మీ మీదున్న వ్యామోహంలో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీ ఫోన్ చెక్ చేయలేదు. అది మీ మీద నాకున్న నమ్మకం. కానీ ఆ రోజు నా అదృష్టం బాగుండి మీరు బాత్రూంలో ఉండి నేను ఫోన్ ఎత్తాను. నా వాయిస్ విని ఫోన్ పెట్టేసింది.
తర్వాత ఒకరోజు క్యాజువల్గా మీ ఫోన్ చూస్తే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది. ఇవి నిజాలు కావా? ప్రత్యక్షంగా కనపడుతున్నా నమ్మొద్దంటారా? నాకేమీ చెప్పకండి, మీరేం చెప్పినా నమ్మను అని గట్టిగా చెప్పింది శశికళ. శశి, కనిపించేవన్నీ నిజాలు కావు. నీకు నిజం తెలియక ఎలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నన్ను నమ్ము అని మళ్ళీ ప్రాధేయపడ్డాడు శ్రీరామ్. ఇంకా నాకేమీ చెప్పొద్దు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మిమ్మల్ని నమ్మి వచ్చాను కాబట్టి ఇలాగే ఉందాం. కాదు కూడదు అంటే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది శశికళ. శశికళతో శ్రీరామ్ ఇది జరిగి 1 వారం అవుతుంది. ఆ తర్వాత ఒకరోజు లాన్లో మనవడితో ఆడుతూ హాల్లో ఉన్న తన ఫోన్ తెమ్మని కోడలికి ఆర్డర్ వేశాడు రాజశేఖరం. ఫోన్ తెచ్చి రాజశేఖరానికి ఇచ్చే లోపల మెసేజ్ రింగ్ టోన్ వచ్చింది. అన్యమనస్కంగానే శశికళ కళ్ళు స్క్రీన్ మీదున్న మెసేజ్ వైపు చూశాయి. లవ్ యూ అనే మెసేజ్ సరిత అనే కాంటాక్ట్ నుండి వచ్చింది. తనకేమీ తెలియనట్టు రాజశేఖరానికి ఫోన్ ఇచ్చింది శశికళ. ఇలాంటి సందర్భాలు 7-8 సార్లు ఎదురయ్యాయి శశికళకి. ఎప్పుడూ లేనిది మామగారు ఫోన్లో ఎక్కువ గడపటం శశికళ గమనించింది. తప్పని తెలిసిన రాజశేఖరం ఎవరితో మాట్లాడుతున్నారని చాటుగా వినేది. మొదట సరిత అనే పేరు మామగారి నోటెమ్మట విని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ పేరు అలవాటు అయిపోయింది. మామగారిని కూడా అనుమానించటం మొదలుపెట్టింది శశికళ. 1 నెల తర్వాత రోజులాగే లాన్లో పిల్లాడితో ఆడుతుండగా గేటు ముందు ఒక ఆటో ఆగింది. ఆటోలో నుంచి మంచి ఖరీదైన చీర కట్టుకొని 50 ఏళ్ళు పైబడిన ఒక ఆవిడ దిగింది. ఆటోకి డబ్బులిచ్చి పంపించేసి లాన్లో ఉన్న శశికళని రాజు ఇల్లు ఇదేనా అని అడిగింది ఆవిడ. రాజానా? ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరు అని చెప్పింది శశికళ. రాజా అంటే మా రాజశేఖరం, నా పేరు సరిత. రాజశేఖరం ఇచ్చిన అడ్రస్ ఇదే చూపించింది సరిత. మెసేజ్ చూసింది శశికళ. ఆ మెసేజ్ అడుగున ఉన్న ఐ లవ్ యూ అనే మెసేజ్ కూడా చదివింది. శశికళ మనసులో ఏవో ఆలోచనలు దొర్లాయి. ఇదే ఇల్లు అని చెప్పి సరితకి లోపలికి దారి చూపించింది. సరితని చూస్తేనే చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు రాజశేఖరం. మామగారిని కూడా ఏహ్యంగా చూడటం మొదలుపెట్టింది శశికళ. సరిత వచ్చినప్పటి నుండి రాజశేఖరం సరితలను గమనిస్తుంది శశికళ. పొద్దున్నే ఇద్దరూ కలిసి వాకింగ్కి వెళ్ళటం, ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం, ఇద్దరూ కలిసి పేకాట ఆడుకోవడం, ఇద్దరూ కలిసి తన బిడ్డని ఆడించడం, ఇద్దరూ కలిసి క్లోజ్గా మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, ఇవన్నీ శశికళ అనుమానాన్ని బలాన్ని చేకూర్చాయి. ఇలా వారం గడిచింది. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది శశికళ. ఆ రోజు ఆదివారం. వసుంధర తన భర్తతో పాటు వచ్చింది. అదే రోజు శశికళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు. వసుంధర వచ్చాక శశికళ మనిషిలా లేదు. తల్లితో తన బాధంతా చెప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తన తల్లి ఎంత నచ్చజెప్పినా వినకుండా పెట్టి సర్దుకుని బయలుదేరింది శశికళ. ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా బయలుదేరిన శశికళను ఆపే ప్రయత్నం చేశాడు శ్రీరామ్. శ్రీరామ్ని విదిలించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇక చేసేదేమీ లేక శశికళ లెంప మీద ఒక్కటి గట్టిగా కొట్టాడు శ్రీరామ్. అందరి ముందు తనని కొట్టాడని ఉక్రోషంతో ఊగిపోయింది శశికళ. ఏం, నన్నెందుకు? మీరే అనుకున్నాను. మీ నాన్నగారి బుద్ధి అలాంటిదే. ఆయన బుద్ధి పుణికి పుచ్చుకున్నారు. మీకు వసుంధర, మీ నాన్నగారికి సరిత.
అని శశికళ అనగగానే ఒక్కటి కొట్టి శశికళ నోరు మూయించాడు. శశికళ అమ్మ ఆవిడని వారించి శశికళ వద్దకి వచ్చాడు రాజశేఖరం. ఏమ్మా ఆగిపోయావే? ఇంకా నువ్వు అనాల్సినవి అను. నువ్వు ఎప్పుడు బయటపడతావా అని చూస్తున్నాను. నీ మనసులో మరుగుతున్న లావాని ఎప్పుడు వదులుతావా అని చూస్తున్నాను. నువ్వు వాడితో గొడవ ఎందుకు పడ్డావో తెలియక మొదట్లో నాలో నేను మదనపడ్డాను. తర్వాత తప్పని తెలిసిన మీరు మాట్లాడుకున్నది చాటుగా ఉన్నాను. ఎలాగైనా దీనికి పరిష్కారం చూపించాలనుకున్నాను. ఇదే విషయం నా చెల్లెలు సరితతో పంచుకున్నాను. తను, తన భర్త, నేను అనుకుని చేసినదే ఇదంతా. సరిత భర్త కూడా నా క్లాస్మేటే. అదిగో మాటల్లోనే వచ్చాడు అని అప్పుడే వచ్చిన సరిత భర్త సుందర్ని పరిచయం చేశాడు రాజశేఖరం. ఇక చెప్పడం కొనసాగించాడు రాజశేఖరం. మీరు దేనికి గొడవ పడుతున్నారో తెలిసిన తర్వాత నాకు నవ్వొచ్చింది, జాలి వేసింది. మీదొక్కరి మీదే కాదు, మన తెలుగు వాళ్ళందరి మీద. అది ఆ ఇంగ్లీషు వాళ్ళు చేసిన గారడి. మన తెలుగు వాళ్ళు అవతలి వాళ్ళని ప్రేమిస్తుంటే ప్రేమిస్తున్నానని చెప్తాం, ఇష్టపడుతుంటే ఇష్టపడుతున్నాను అని చెప్తాం. అవతలి వాడు బాగుండాలి అనుకుంటే బాగుండాలని చెప్తాం. చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాలంటే మనస్ఫూర్తిగా వచ్చిన తర్వాత అన్నిటికీ ఒకటే మాట, లవ్ యూ. తల్లి మీద ప్రేమైనా, తండ్రి మీద ప్రేమైనా, సోదరుడి మీద ప్రేమైనా, టీచర్ మీద ప్రేమైనా, ఆఖరికి లవర్ మీద ప్రేమైనా ఇంగ్లీష్లో లవ్ యూ అనే అంటాం. వసుంధర భర్త ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీరామ్ తనకి తెలిసిన ఆఫీసులో ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా కూడా ఆదుకున్నాడు. ఇది నీకు తెలిస్తే ఇలాగే ఫెయిల్ అవుతావని నీకు తెలియనివ్వలేదు. చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిచ్చి వసుంధర థ్యాంక్స్ చెప్పి శ్రీరామ్ మీద అభిమానాన్ని లవ్ యూ అంది. అది చూసి నువ్వు అపార్థం చేసుకున్నా. ఏమ్మా, చిన్నప్పటి నుండి తనతో పాటు కలిసి పెరిగిన బావ, ఎంతో సహాయం చేసిన బావ, తనకి వ్యక్తిగతంగా అభిమానం ఉండకూడదా? ఆ అభిమానాన్ని తన మాటల ద్వారా బహిర్గతం చెయ్యకూడదా? మీరిద్దరూ చెయ్యి పట్టుకొని మేము ప్రేమించుకుంటున్నాం అన్నప్పుడు ఒకరి మీద ఒకరికి చెప్పలేని నమ్మకం ఉంది. మరిప్పుడు ఆ నమ్మకం ఏమైంది? ఆలు మగలు అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, గౌరవం, అవి ఎప్పటికీ నిలబెట్టుకోవాలమ్మా. వీటి మధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం అనే గెస్టును ఏ రోజు ఆహ్వానించకూడదు. అది ఒక్కసారి ఆలు మగల మధ్య తిష్ట వేసుకుని కూర్చుందా వాళ్ళని విడదీసేదాకా ఊరుకోదు. అనుమానంతో ఉన్న మనుషులు పూర్తిగా విచక్షణ కోల్పోతారు. కళ్ళకి కనపడే ప్రతిదీ, చెవులకు వినిపడే ప్రతిదీ ఆ అనుమానాన్ని బలపరుస్తూనే ఉంటాయి. వయసున్న నన్ను, బాగా తెలిసిన నన్ను కూడా అనుమానించావు. సరిత మా పిన్ని గారి అమ్మాయి, నా చెల్లెలు. నా మీద ప్రేమను కురిపించకూడదా అమ్మా? నేను ఈ విషయం తనకి కంగారుగా చెప్పి వెంటనే సరిత చాలా ఈజీగా తీసుకుంది. అందరి ఆలు మగల విషయంలోనూ ఇవి సహజమే అని ఈ నాటకమంతా ఆడించింది. నా కొడుకని చెప్పడం కాదు కానీ వాడు నిజంగా శ్రీరాముడే. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందమ్మా. ఇప్పటికైనా ఆ అనుమానమనే పెనుభూతాన్ని తరిమి కొట్టి
సంతోషంగా ఉండు అని చెప్పాడు రాజశేఖరం. తన అనుమానంతో ఎంత మూర్ఖంగా ఆలోచించిందో, ఎంత దారుణంగా ప్రవర్తించిందో తలుచుకొని సిగ్గుపడింది శశికళ. తాను చేసిన తప్పుకి రాజశేఖరం, శ్రీరామ్ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. తను అనుమానించిన అందరినీ పేరు పేరున బహిర్గంగంగా క్షమించమని కోరింది. అందరి మనసులు తేలికై సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కసారి ఇలాంటివి జరగటం కూడా మంచిదే. భర్త మీదున్న అమితమైన ప్రేమని బహిర్గతం చేస్తాయి. ఇక ఏ అనుమాన గ్రహాలు మన దరిచేరవు అని అంది సరిత. వసుంధర శశికళను కౌగిలించుకుని, శశి ఐ లవ్ యూ అని ముద్దు పెట్టుకుంది. వసు నువ్వు మళ్ళీ అంటూ వసుంధరను ముద్దుగా నెత్తి మీద కొట్టాడు రాజశేఖరం. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.